వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. బాగున్నారా? బాగున్నాం సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇక్కడ తెలంగాణలో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. దాని మీద కమిషన్లు కూడా వేయడం జరిగింది. అంటే అప్పటి ముఖ్యమంత్రిని, మాజీ సీఎంను కేసీఆర్ని కూడా విచారణ కూడా చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైతులకు ఎలాంటి యూజే లేదు, అంటే అది లేకుండానే కొన్ని వేల టన్నుల ధాన్యాన్ని మేము తీసినాము అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. సరే అరుణ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాళేశ్వరం నుంచి పెద్ద పెద్ద థియరీలు చెప్తున్నటువంటి వాళ్ళే ఎవ్వరికి కూడా కాళేశ్వరం అర్థం కాలే. కాళేశ్వరం అంటే వీళ్ళకి తెలిసిందని ఏంటంటే ఒక మేడిగడ్డ. ఇక మేడిగడ్డే కాళేశ్వరం అనుకునేటటువంటి వాళ్ళకి ఇక కాళేశ్వరం గొప్పతనము, కాళేశ్వరం ఎందుకు, దాని ఉన్నటువంటి దాని నేపథ్యము, దానికి ఉన్నటువంటి లోతైన అంశం ఇది పరిజ్ఞానం అసలు అర్థమయ్యే అవకాశమే లేదు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు, ఇప్పటికి 100 సార్లు చెప్పినాం. ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ లాంటి 100 ప్రాజెక్టుల సమూహం అది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ లాంటి 100 ప్రాజెక్టుల సమూహం. దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది, సుందిల్లా బ్యారేజ్ ఉన్నది, అన్నారం బ్యారేజ్ ఉన్నది, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది, అన్నపూర్ణ రిజర్వాయర్ ఉన్నది, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉన్నది, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉన్నది, గంధమల్ల రిజర్వాయర్ ఉన్నది, బస్వాపూర్ రిజర్వాయర్ ఉన్నది. ఇట్లా అంతేకాకుండా హైదరాబాద్ దాకా గండిపేటకు నీళ్లు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళనలో భాగంగా గండిపేటకు ఉపయోగించేటటువంటి నీళ్ళ ప్రాజెక్టు కూడా ఉన్నది. ఇది మొత్తం అంటే దాంట్లో దాదాపుగా మళ్ళొక్కసారి మీరు అడిగింది కాబట్టి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు అబద్ధాన్ని అదే పనిగా 100 సార్లు పదే పదే విషం చిమ్మినట్టుగా చిమ్ముతున్నారు కాబట్టి నిజాన్ని కూడా 100 సార్లు చెప్తే తప్ప అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి చెప్పాలి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంపు హౌజులు, 204 కిలోమీటర్ల టన్నల్ సొరంగ కాలువ, 1531 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే మొత్తం వీటన్నిటి సమాహారం. దీని లక్ష్యం ఏంటంటే 18 లక్షల చిల్లర ఎకరాలు కొత్త ఆయకట్టుని ఇవ్వడము, మరో 18 లక్షల చిల్లర ఉన్న ఆయకట్టుని అంటే ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుని స్థిరీకరించటం, మొత్తంగా 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి, సాగు నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రధానంగా ఏ జిల్లాలకు ఎక్కువ పారకం ఉంటుంది? అంటే ఉమ్మడి జిల్లాలలో ఏది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎక్కువ లబ్ధి పొందేది? కరీంనగర్ ఉంటుంది, మెదక్ ఉంటుంది, రైట్, నిజామాబాద్ ఉంటుంది, వరంగల్ ఉంటుంది, పార్ట్ ఆఫ్ నల్లగొండ ఉంటుంది, రైట్. ఇది నిజం. లేకపోతే ఇప్పుడేదో మీరే అడిగిన దాంట్లోనే అసలు కాళేశ్వరం నీళ్లు పారకపోయినా అసలు అద్భుతంగా పంటలు పండినాయి కదా అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. ఓకే, రైట్. మరి 2014 కంటే ముందు మరి గదే కదా, మరి అప్పుడు ఎందుకు పండాలి? పండాలి కదా. ఇదే మీరు చెప్పినటువంటి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండాలి కదా, అప్పుడు కూడా మరి ఎందుకు పండాలి? ఇవాళ ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి వనరులు, భారీ సాగునీటి వనరు ప్రాజెక్టులని, మధ్యతరగా సాగునీటి ప్రాజెక్టులని, చిన్నతర అంటే చెరువులు కుంటల్ని, మూడింటిని బహుముఖంగా పూర్తి స్థాయిలో ఉండేటటువంటి నీటిని ఉపయోగించి తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణము అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం.
కృష్ణా నదిలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్నటువంటి భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఈ ప్రాజెక్టులన్నీ, ఎస్ఎల్బిసి, సాగర్ హై లెవెల్ కెనాల్, ఇట్లా ఉన్నటువంటి డిండి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దక్షిణ తెలంగాణని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి వాళ్ళు చేసి, అట్లాగే ఎప్పటికీ కృష్ణా నదిలో అవసరాలు ఎక్కువగా ఉన్నాయి, జలాల లభ్యత, నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి కృష్ణా నది మీద ఒత్తిడి తగ్గించటం కోసం కేసీఆర్ గారు మనకు మరో జీవనది అయినటువంటి గోదావరి ఉన్నది. గోదావరిలో మనకు నీటి లభ్యత పుష్కలంగా ఉన్నది. ఆ నీటి ఉన్నటువంటి గోదావరిలో పుష్కలంగా ఉన్నటువంటి నీటిని పూర్తి స్థాయిలో హక్కుగా తెలంగాణకు హక్కుగా 968 టీఎంసీల నికర జలాలని పూర్తిగా ఉపయోగించుకోవటం కోసం చనాకా కొరట, ప్రాణహిత చెవెళ్ళ, తుమ్మిడిహట్టి, కాళేశ్వరము, మన సమ్మక్క సారక్క ప్రాజెక్టు, సీతమ్మ సాగరు, వీటన్నిటిని పూర్తిగా హక్కుగా ఉన్నటువంటి 968 టీఎంసీల గోదావరి జలాలని పూర్తిగా వినియోగించడం కోసం ఈ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి వాటిని చేయటం ఒక భాగంగా చేస్తూనే మరొక వైపున తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి దాదాపు 1000 సంవత్సరాల క్రితమే కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయుల కాలం నాడే తెలంగాణ ఎక్కడా లేకుండా దేశంలో ఎక్కడా లేని ఒక తెలంగాణలో మాత్రమే ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువులని పునరుద్ధరించి అద్భుతంగా వాటిని నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేటట్టు మనకు తెలుసు. చిన్నప్పుడు మీరు కూడా చూసుంటారు, అందరం ఏముండేది, వర్షాకాలంలో వర్షాలు వచ్చేది, ఊళ్ళలో వరదలు వచ్చేది, పడ్డ చుక్క నీళ్లు కూడా ప్రతి చుక్క నీళ్లు పోయి అటు కృష్ణాలో అటు తర్వాత గోదావరిలో కలిసేది. ఆ రెండు కలిసి కిందికి కృష్ణమ్మ బిరబిర ఆంధ్ర రాయలసీమకు పరుగులు తీసును, గోదావరి గలగల ఆంధ్రకు పరుగులు ఇడును. ఇదే మనకి నేర్పింది, అదే మన మైండ్లో కూర్చోబెట్టింది. ఇక్కడ ఎందుకు ఇంతకాలము కాంగ్రెస్ నాయకులు ఇంత బ్లేమ్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది? ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అవసరం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అలా కమిషన్ల కోసమే నిర్మించడం అనేది జరిగింది. దీనివల్ల ఎవరైతే బాధితులు అయ్యారో వల్ల ఎవరెవరికైతే సభ్యత్వం ఉందో బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులకు వాళ్ళందరి జేబులు ఎంతైతే నింపుకున్నారో ప్రజల సొమ్మును, ఆ సొమ్మును తీసుకొని ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మరి 20 నెలలు అవుతుంది కదా అధికారం వచ్చి, మరి ఆ పని చేసి వద్దనమా? ఆపిండి ఎవడన్నా ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఆపిండా? వాళ్ళ వంకర బుద్ధి ఎక్కడ అంటే, ఈ రోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 94,000 కోట్లు మాత్రమే. ఈ రోజు వరకు వీళ్ళు 3 ఏళ్ల నుంచే 1,00,000 కోట్లు తినేసిండ్రు, 1,00,000 కోట్లు తినేసిండ్రు, 1,00,000 కోట్లు సముద్రం పాలైపోయినాయి, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కొట్టకపోయింది అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఎక్కడైనా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,00,000 కోట్లు ఎట్లా తింటారో మరి వీళ్ళే చెప్పాలి. మళ్ళీ వీళ్ళు మరి అంత పెద్ద గణిత శాస్త్రవేత్తలు, మరి వీళ్ళకి చెప్పిన గణిత శాస్త్రవేత్త ఎవరో చెప్పాలి. 94,000 కోట్లు ఖర్చు అయితే చదువు అక్షర జ్ఞానం లేనటువంటి వాడు కూడా చెప్పేటటువంటి విషయం. అయ్యిందే కాదు 94 రూపాయలు అయితే 100 రూపాయలు తినడం ఎట్లా అవుతుందో మరి వీళ్ళ మ్యాథమెటిక్స్ అంత గణిత శాస్త్ర పరిజ్ఞానం వీళ్ళకి అంత అంత గొప్పగా ఉన్నది. అంటే అక్కడ పరిజ్ఞానం కంటే కూడా చూడాల్సింది ఏంటంటే వీళ్ళకున్నటువంటి దుష్టబుద్ధి, వీళ్ళకున్నటువంటి దుర్బుద్ధి అక్కడ అర్థమైపోతుంది. ఎంతసేపు కాళేశ్వరం అనేది తెలంగాణకి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకి
వరప్రదాయిని, ఉమ్, తెలంగాణకు జీవధార, ఉమ్, తెలంగాణకు జలధార, ఉమ్, తెలంగాణకి ఇప్పటి కాదు ఇంకా 100 ఏళ్ళకు కూడా అదే నిజం. ఉమ్. అది నిజం. అంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఆ ముందు చూపుతోటే కాళేశ్వరాన్ని మేడిగడ్డ దగ్గర కట్టిండు. ఉమ్, ఇక మళ్ళీ దాని లోతులోకి పోతే మళ్ళీ ఇంకా పోతుంది. వీళ్ళకి 100 సార్లు చెప్పినా కూడా ఎవరికి విషయం తెలియనటువంటి వానికి ఉమ్. మనం ఓ 4 సార్లు చెప్తే అర్థం కాకపోయినా 5వ సారి అన్న అర్థమవుతుంది. అంటే ఇక్కడ వీళ్లకు తెలుసు ఉమ్, కుట్ర బుద్ధి, ఉమ్, దొంగ బుద్ధి. ఉమ్. కాబట్టి తెలియనట్టుగానే నటిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి ఇంకా 1,00,000 సార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి వాళ్ళ ప్రభుత్వంలోనే కట్టిన ప్రాజెక్టు వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోయింది. దీన్ని కాళేశ్వరము ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్ నాయకులకు? మరి 50-60 సంవత్సరాలు ఇక్కడ దేశాన్నే కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే వివిధ రాష్ట్రాలలో అనేక ప్రాజెక్టులు కట్టినాం. అంటే ఉదాహరణకు వచ్చేస్తే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కట్టిన ప్రాజెక్టులు వాళ్ళకి తెలుసు. అయినా మేము ఎందుకు ప్రచారం చేసుకోలేదు, ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదు. కానీ ఇంత ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది కాళేశ్వరం ప్రాజెక్టు పైన అని చెప్పేసి గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఢిల్లీ దాకా ఉన్న వాళ్ళకొక డౌట్. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? బుద్ధిమాంద్యం ఉన్నోనికి 1,00,000 సార్లు చెప్పినా కూడా ఎక్కదు. ఉమ్, బుద్ధి చక్కగా లేనప్పుడు ఉమ్, ఎన్నిసార్లు చెప్తే ఏమర్థమవుతుంది? ఉమ్, వీళ్లకు ఉమ్, వంకర బుద్ధి తప్ప, ఉమ్, దుర్బుద్ధి తప్ప వీళ్ళకి ఇంకేం కాదు. 1,00,000 సార్లు చెప్పినా, ఉమ్, నువ్వు 1,00,000 సార్లు అడిగినా, నేను నాలాంటి వాళ్ళం ఉమ్, 1,00,000 కాదు 1,00,000 సార్లు చెప్పినా వాళ్ళు గదే మాట్లాడతారు. ఉమ్, గదే మాట్లాడతారు. వాళ్లకు విషయ పరిజ్ఞానానికి సంబంధించిన అంశం కాదు ఇది. ఉమ్, వాళ్ళ బుద్ధికి సంబంధించినటువంటి అంశం. ఉమ్, బుద్ధి పూర్వకంగా మాట్లాడుతున్నటువంటిది, ఉమ్, కుట్ర పూరితంగా మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి అట్లనే మాట్లాడతారు. ఉమ్, వాస్తవం ఏంది? ఉమ్, వాళ్ళ కాళేశ్వరం కూలిపోయిందా? ఎవడా చెప్పినాడు? ఉమ్, మీకు ఇచ్చినట్టు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినటువంటి ఇంజనీర్ ఎవడు? ఉమ్, చెప్పమని చెప్పండి. ఉమ్, ఇవాళ మీరు చెప్పినటువంటి ఎన్డీఎస్సీ అనే ఉంది కదా, ఉమ్, ఆ ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? ఉమ్, మధ్య 3 నివేదికలు ఇచ్చింది. ఉమ్, అత్యవసర నివేదిక ఇచ్చింది, మధ్యంతర నివేదిక ఇచ్చింది, తుది నివేదిక ఇచ్చింది. కానీ ఎప్పుడెప్పుడు ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అన్నది ఇంకా అనవసరం, చర్చ అయిపోయింది. అది ఉమ్, 3 నివేదిక ఇచ్చింది, తుది నివేదిక ఇచ్చింది. తుది నివేదిక ఏమిచ్చింది ఉమ్, చెప్పండి? ఏమిచ్చింది? చాలా స్పష్టంగా కాళేశ్వరం కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో ఉమ్, 8 బ్లాక్లలో ఉమ్, 7వ బ్లాక్లోని 2 పియర్స్ ఉమ్, కుంగిపోయినాయి. ఉమ్, ఆ కుంగిపోయిన పియర్స్ని ఉమ్, పూర్తిగా మరమ్మతులు చేయటం ద్వారా కానీ, ఉమ్, లేదా వాటిని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేయటం వల్ల 2 పిల్లర్లు మాత్రమే ఆ బ్లాక్ పునర్నిర్మాణం చేయటం ద్వారా కానీ ప్రాజెక్టును యథావిధిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పి, ఉమ్, అదే కదా ఉమ్, ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చినటువంటిది. ఉమ్, తుది నివేదిక అదే కదా. ఉమ్, మరి తుది నివేదిక అది ఇచ్చిన తర్వాత ఎందుకు ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు? ఉమ్, ఎందుకు అంటే ఇవాళ కాళేశ్వరంని బూచిగా చూపించి, ఉమ్, కాళేశ్వరం నిరర్ధక ప్రాజెక్టుగా చూపించేస్తే, ఇవాళ కాళేశ్వరం ఉంటే అట్లా కాళేశ్వరం ఇట అంటారుగా నిలబడటం వల్ల, అడ్డంగా నిలబడటం వల్ల గోదావరికి ఉమ్, ఏమైతుంది? 240 టీఎంసీల నీటిని ఉమ్, తెలంగాణకు గోదావరి నుంచి ఎత్తిపోసి గండిపేట దాకా తీసుకురాగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని సృష్టించినాం. ఉమ్, అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఉమ్, ఆ కాళేశ్వరం ఆ విధంగా ఉండటము తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి అవసరం. కానీ ఎవరికి నష్టం? తెలంగాణను చివరిదాకా అడ్డుకొని తెలంగాణ రాష్ట్రమే వద్దు, తెలంగాణ రాష్ట్రం నాశనం కావాలి, తెలంగాణ ప్రజలు ఏమైనా పర్వాలేదు, మేమొక్కరం బాగుపడాలనుకునేటటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణని 7 దశాబ్దాల పాటు నిలువున దోపిడీ చేసినటువంటి వాళ్ళు, దోచుకున్నటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులకు కాళేశ్వరం అడ్డంకిగా ఉన్నది, నష్టంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ అక్కడ ఉండటం వల్ల అట్లనే బాజాప్తా గోదావరి నదిని ఆంధ్రాకు మలుపుకు పోయేటటువంటి ఒక దుర్మార్గమైన కుట్రని నిటారుగా
అడ్డుకుంటున్నది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఓకే రైట్. అందుకోసమే కాళేశ్వరం అనేది కూలిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాళేశ్వరం అనేది కొట్టుకపోవాలని కోరుకుంటున్నారు. ఓకే. ఎందుకు అంటే రాయలసీమకి ఆంధ్రకి ఈ రెండు ప్రాంతాలకి తెలంగాణ నీళ్ళని గోదావరి నీళ్ళని తరలించకపోయి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు లింకేజ్ ద్వారా చంద్రబాబు నాయుడు అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం వీళ్లకు రాజకీయ బతుకునిచ్చినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి వీళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులకి దుష్ట శక్తులకి వాళ్ళ గోదావరి జలాలు ఆంధ్రకు అవసరం, రాయలసీమకు అవసరం. అంటే ఇక్కడ చూడండి సార్, ఒక విషయం, ఇక్కడనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, పక్క రాష్ట్రంలో టీడీపీ ఉన్నది, ప్రాంతీయ పార్టీ గవర్నమెంట్ ఉంది అక్కడ. అంటే ఈ బంకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు మరి ఇంత కుట్ర? ఎవరు పన్నుతున్న వ్యవహారం ఇదంతా? ఎవరు బానిస అవుతున్నారు మరి దానికి? ఇక్కడ వేసే మ్యాప్లో ఎవరు బాలైపోతున్నారు? ఇప్పుడు అరుణ్ గారు మీకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తలేదు. అవును, రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ముసుగు మాత్రమే. ఇక్కడ నడుస్తున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తెలంగాణలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం 2 గవర్నమెంట్ నడుస్తున్నది ఇక్కడ, అంతే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితుంది? అటు ఎన్డీఏ కూటమి బడే బాయి నరేంద్ర మోడీ కోసం, ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసమే నిరంతరం పని. అంటే ఇప్పుడు బంకచెర్ల ఎవరి కోసం? బనకచెర్ల లింకేజ్ అనేది గోదావరి జలాలది 200 టీఎంసీలతోటి బాజాప్తా తీసుకుపోవటానికి అక్కడ ప్రాజెక్టులు డిపిఆర్ తయారు చేసుకు అన్నీ చేసి కేంద్రం పోయి ఏర్పాట్లు అన్నీ చేసుకుంటారు. టీఆర్ఎస్ మాట్లాడేంత వరకు, టీఆర్ఎస్ రోడ్డెక్కేంత వరకు, టీఆర్ఎస్ నిలదీసేంత వరకు దాని గురించి పట్టింపు లేదు. పైగా దబాయించి మాట్లాడతారు. అన్ని పేపర్లతో సహా, డాక్యుమెంట్స్తో సహా, గణాంకాలతో సహా తెలంగాణ సమాజానికి 1కి 10 సార్లు మేము విడమర్చి చెప్పిన తర్వాత వీళ్ళ దొంగతనం బయటపడుతుందని అప్పుడు కదా బంకచెర్లని ఎట్టి పరిస్థితుల్లో బంకచెర్ల లేదు, మాకు అది కావాలి ఇది కావాలి అక్కడ కూడా మాట్లాడుతూ దొరికిపోయింది కదా. ఏమన్నారు? మీరు ఏమైనా చేసుకోండి, మాకు 900 గోదావరి జలాల్లో 968 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు, మీరు ఏమైనా చేసుకోండి, ఎన్నైనా తీసుకుపోండి అని చెప్పేసి బాజాప్తా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మాట్లాడింది. అక్కడ దొరికిపోయింది కదా. మరి తెలంగాణ సమాజం కోరుకుంటుందా? అది అడిగినాం, నిలదీసినాం. తెలంగాణ హక్కుగా 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిందే. దానికి ఎవ్వరి దయాదాక్షిణ్యం లెక్కర్లేదు, చంద్రబాబు నాయుడు ఇంకెవరి దయాదాక్షిణ్యం లెక్కలేదు. హక్కుగా బరాబరుగా గోదావరి జిల్లాలో 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి, కేటాయింపులే జరిగినాయి. ఇక మిగిలినటువంటి వరద జిల్లాల్లో కదా, వరద జిల్లాల్లో ప్రతి చుక్క సిడబ్ల్యూసి లెక్క ప్రకారంగానే గడిచిన 50 సంవత్సరాల లెక్కలు తీస్తే గోదావరి జలాలు సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తుందని చెప్పేసి సిడబ్ల్యూసి గణాంకాలు చెప్తున్నది. దాంట్లో అదే నిజమైతే దాంట్లో మాకు ప్రపోర్షనేట్గా 67%, 66% అంటే 1950 టీఎంసీలు కూడా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. మేము మాట్లాడుతున్నాం. ఈయనేమో 968 ఇస్తే చాలు గోదావరిలా అని ఈయన మాట్లాడతాడు. అది 968తో పాటు 1950 కూడా ఇవ్వాల్సింది. అంటే 2918 టీఎంసీలు గోదావరి జలాల్లో తెలంగాణకు రావాలి అని మనం కొట్లాడుతున్నాం. అంటే అక్కడ కృష్ణాలో ఈయన 500 టీఎంసీలు ఇస్తే చాలు అంటాడు. కానీ ఇదే కృష్ణాలో 753 టీఎంసీలు మనకు హక్కుగా రావాలని తెలంగాణ గవర్నమెంటు ట్రిబ్యునల్లో గడిచిన 5-6 సంవత్సరాలుగా మనం న్యాయ పోరాటం చేస్తున్నాం. అడ్వకేట్స్ కూడా వాదిస్తున్నారు కృష్ణా ట్రిబ్యునల్. ఈయన మాత్రం 500 ఇవ్వాలంటాడు. అంటే వీళ్లకు తెలంగాణ పట్ల ఎప్పుడు చూసినా జనం పట్టుకొని ఏదో ఉరికిస్తారు, మనల్ని గల్లబట్టి గుంజుతారంటే గొంతు సవరించుకున్నారే తప్ప వీళ్ళకి అసలు
తెలంగాణ జల వనరుల మీద పరిజ్ఞానం లేదు, అంటే ఇప్పుడు అవగాహన లేదు. మీరు చెప్తున్నారు ఇక్కడనేమో చంద్రబాబు పాలన నడుస్తుంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి సర్కార్ కాదంటున్నారు. సెంట్రల్తోనేమో బీజేపీతోనేమో చంద్రబాబు పొత్తున్నది. సో మరి బీజేపీ కాంగ్రెస్ రెండు పట్టలు ఒక్కతానే కలుస్తాయని మీరు అనుకుంటారా? ఎట్లా కలుస్తాయి అవి? ఏ విధంగా కలుస్తాయి? ఆయనేమో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన ఒక ప్రధాన పార్టీ సెంట్రల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, ఆ రెండు పార్టీలకు పడదు కదా. అంతే కదా, మీరు చెప్పింది నిజమే కదా అరుణ్ గారు. తెలంగాణలో రెండు జాతీయ పార్టీ, రైట్, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడబలుకొని టీఆర్ఎస్ని కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తాయి. రైట్. ఎందుకు అంటే బీజేపీకి తెలంగాణ కావాలి. అంటే ఎందుకు అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక సుసంపన్నమైన ప్రాంతం, ఆర్థికంగా ఈ దేశాన్ని పోషించగలిగే శక్తి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బీజేపీకి హైదరాబాద్ కావాలి, తెలంగాణ కావాలి. కాంగ్రెస్కు హైదరాబాద్ కావాలి, తెలంగాణ కావాలి. అంతే, సింపుల్. ఈ రెండిటికి ఇక్కడ అంటే తెలంగాణ మీద ప్రేమ కొద్ది తెలంగాణ కాదు వీళ్లకు, కేవలం తెలంగాణ వనరుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి సంపద మీద కన్ను తప్ప వీళ్ళకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. అందుకే తెలంగాణ మీద వనరుల మీద కన్నేసినటువంటి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా తమ కబాంధ హస్తాలకు తీసుకొని కబలించాలని ప్రయత్నం చేస్తాయి. దానికి అడ్డుగా నిలబడింది ఎవరు? టిఆర్ఎస్, కేసీఆర్. రైట్. తెలంగాణ అస్తిత్వం పునాదిగా, తెలంగాణ ఆత్మగౌరవ ఎజెండా పునాదిగా, ఆలంబనగా ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచంలాగా, ఒక శ్రీరామ రక్షలాగా నిలబడింది కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ. ఓకే. అందుకే ఇద్దరు కలిసి కూడబలుకొని కొట్టేస్తారు. లేకపోతే ఈడ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని, టిఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ బీజేపీ ప్రతిపక్షం కదా, జాతీయంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షం కదా. బీజేపీ జాతీయ స్థాయిలో చాలా సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధమైనటువంటి నిరంతరం సంఘర్షించుకునేటటువంటి రెండు పార్టీలు కదా. రాష్ట్రంలోకి వచ్చేసరికి ఎవరిని మాట్లాడాలి? ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ కదా. ప్రజల హక్కుల కోసమో ఏదైనా సమస్యలు వస్తే ప్రభుత్వాన్ని కదా నిలదీయాల్సింది, ప్రభుత్వాన్ని కదా బోన్లో నిలబెట్టాల్సింది. ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి ఒక పార్టీ ఎవరిని నిలదీయాలి? అధికారంలో కుర్చీలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని నిలదీయాలి. ఆ పని చేయరు. పొద్దున్న లేస్తే బీజేపీ నాయకులు ఎవరిని మాట్లాడతారు? టీఆర్ఎస్ మీద పడేడుస్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఇంకా ఎవరు ఎక్స్ వై జెడ్ మొత్తం టీఆర్ఎస్ బీజేపీ రాష్ట్ర తెలంగాణ నాయకత్వం అంతా కూడా పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనరు. రైట్. పొద్దున్న లేస్తే నిందించేది ఎవరినంటే కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని మాట్లాడతారు. అంటే ఎవరిని కాపాడుతున్నట్టు? ఈ రెండు ఎట్లా ఒకటి కావు? భాజపా ముఖ్యమంత్రి గారే అన్నారు కదా, తూ బడే బాయ్ హై మై చోటే బాయ్ హై అని నరేంద్ర మోడీని ప్రత్యక్షంగానే. కొన్ని ఏళ్ళ కొద్దీ మీరు జర్నలిస్ట్ రంగంలో మీరు ముందు అంజలో ఉంటిరి, చేసిరు ఆ వృత్తిని కూడా. సో ఒక ప్రధాన పత్రికల కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, పోరాటాలతోటి సాధించుకున్న తెలంగాణ గురించి కూడా ఒక పత్రిక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సొత్తు కాదు, జాయిర్ కాదు అని చెప్పేసి రాశారు. దాన్ని రాసినంత మాత్రాన్ని ఇక్కడ బీఆర్ఎస్ స్పందించకపోయినా కానీ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ మాత్రం ఎందుకు ఫైర్ కావాల్సి వచ్చింది బీఆర్ఎస్ నాయకుల పైన? బీఆర్ఎస్ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది. ఏ మాత్రం ఏ సందర్భం దొరికినా, ఏ అవకాశం దొరికినా ఇక్కడ బీజేపీ నాయకత్వానికి ఏంటంటే బీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ మీద ఎక్కువ పెట్టి కాల్చాలని చూస్తారు. బీఆర్ఎస్ టార్గెట్, కేసీఆర్ గారే టార్గెట్. పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు ఎవరి మీద మాట్లాడతారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మొత్తం మీద మాట్లాడుతుంటారు. పొద్దున్న లేస్తే బండరాయి ఎత్తేసినట్టే మాట్లాడతారు. ఎందుకు? మరి అధికార పార్టీ కదా మాట్లాడాల్సింది. లగచర్ల పేరు మీద అది బంజారా రైతుల ఉసురు పోసుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు ఇదే బండి సంజయ్ నోరు ఎందుకు పేలలే? ఒక్క మాట ఎందుకు మాట్లాడలే? హైదరాబాద్లో మూసి ప్రక్షాళన పేరు మీద
హైడ్రా పేరు మీద బుల్డోజర్లు మధ్యతరగతి పేదోడి ఇండ్ల మీదకి వచ్చి రాత్రి తెల్లవారక ముందే ఇంటికి వచ్చి బండి వచ్చి పేదోడి మధ్యతరగతి ఇంటి మీద బుల్డోజర్ పెట్టి వాళ్ళ గుండెల్లో గుణపొందించినట్టు దించి ఇల్లు కూల్చేస్తుంటే ఏం మీ బీజేపీ నాయకులు ఒక్కరి గొంతు పెకలేదే, ఒక్కరు రాలేదే, ఎక్కడ పోయింది మీరు? మళ్ళీ మీరు ఎవరు మాట్లాడతారంటే కేసీఆర్ కేటీఆర్. వీళ్ళకి అంతే. కేసీఆర్ పేరు రోజుకు 100 సార్లు ఉచ్చరిస్తే తప్ప బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు నిద్ర రాదు వాళ్ళ తెలంగాణలో. ఓకే, వీళ్ళు రోజుకు 100 సార్లు వీళ్ళ పేర్లు ఉచ్చరించాలి. కేటీఆర్. నిద్రలో కూడా పొద్దునే నాకు తెలిసి వీళ్ళు పేరుడు శ్రీరాముడు అని చెప్తారు, కానీ పొద్దున్న లేవగానే బండి సంజయ్ ఇంకా వాళ్ళందరికీ కూడా ఏంటంటే లేవగానే పొందిన కేసీఆర్ అని 4 సార్లు నామజపం చేసుకుంటే తప్ప వాళ్ళకు పొద్దున్న రోజువారీ కార్యక్రమం కాలకృత్యాలు కాని పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. ఓకే, రైట్. ఎందుకు అంటే ఇవాళ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడారు. రైట్. ఎవరిను దాడి చేస్తే మేము టీ న్యూస్ మీద చేస్తాం. అరే టీఆర్ఎస్ ఎక్కడ చెప్పిందండి? ఎవరు చెప్పారు? మీరు ఎందుకు అంత భుజాలు తడుపుకుంటున్నారు? మీరు ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నారు? ఒకళ్ళతో ఎందుకు పుచ్చుకుంటున్నారు? ఎవరు చేస్తామని చెప్పారు? ఎందుకు మీకు అంతా ఏంది? మీకు అంత ఊలికెందుకు? అంత చేత కాకుండా బరాబర్ తెలంగాణ ప్రజల జాగీరు, బరాబర్ అంటున్నాం కదా, తెలంగాణ ప్రజల జాగీరు, మా జాగీరు కాబట్టే 60 ఏళ్లుగా వేల మంది త్యాగం చేసి కూడా కొట్లాడినాం. లక్షల మంది అడ్డం పడ్డా తొక్కుకుంటూ పోయి తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. మీ కుట్రలు కుతంత్రాలు మీ దుర్మార్గాల్ని అన్నిటిని కూడా పటాపంచలు చేసి ఎదుర్కొని అన్నిటిని తొక్కి ఇవాళ తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ ఆ పేరు మీద ఈ పేరు మీద ఏదో చేసి తెలంగాణని ఇవాళ విఫల రాష్ట్రంగా మారుస్తామంటే, తెలంగాణని ఒక విచ్ఛిన్నం చేస్తామంటే ఎవ్వరికి ఊరుకునేది లేదు. ఇటువంటి దానికైనా మేము సిద్ధపడతాం. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాపాడుకోవడానికి త్యాగాలు చేయమా? బరాబర్ చేస్తాం. అడ్డు వచ్చినటువంటి వాడిని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, పురోగతిని, తెలంగాణని అడ్డుకొని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి ఏ దుష్ట శక్తి అయినా, అది ఎంత పెద్ద శక్తి అయినా బరాబర్గా ఎదురిస్తాం, ధిక్కరిస్తాం. అవసరమైతే ఎటువంటి దానికని తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉంటాం. బరాబర్ వెనక్కిపోయేదేం లేదు. అంటే ఇక్కడ జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇద్దరు కూడా, ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడ 100 స్థానాలు రాబోయే ఎలక్షన్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ, 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాయి అని చెప్తున్నాడు. మరి బీజేపీ అధ్యక్షుడు కూడా రామచందర్ గడ ఇక్కడ రాబోయే ఎలక్షన్లలో 100 స్థానాలు గెలిచేది మేమే, బీజేపీ పార్టీ గెలుస్తుంది, ప్రజలు ఇటువైపే చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? ఇక గవర్నమెంట్ 100 స్థానాలకి ఎందుకు అంత ధైర్యం ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మండల పరిషత్ ఎన్నికలు పెట్టండి, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టండి, గడువు తీరినటువంటి మున్సిపాలిటీలు ఎన్నికలు పెట్టండి, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికే మీకు ధైర్యం లేదు? సంవత్సరం దాటిపోయింది వాటి పదవి కాలము ఆగిపోయి, వాటికి ఎన్నికలు పెట్టండి. ఆ ఎన్నికలకు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, బీసీలకు ఇచ్చినటువంటి హామీ 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామన్నారు. ఆ 42% రిజర్వేషన్లని చట్టబద్ధంగా అమలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. ఎన్నికలు ఎదుర్కొన్న తర్వాత మీరు మాట్లాడితే మీరు 100 సీట్లు వస్తాయా, 150 సీట్లు వస్తాయా, 1000 సీట్లు వస్తాయా, అప్పుడు మాట్లాడతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.